హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ టెక్ 2117. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు ఒక 3 యాప్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అవి వచ్చేసి ఫొటోస్ని మనం అనుకోకుండా డిలీట్ చేసినప్పుడు ఆ ఫొటోస్ అనేవి మన గ్యాలరీలో నుండి కంప్లీట్గా డిలీట్ అయిపోతాయి. ఆ ఫొటోస్ని మళ్ళీ మనము రికవరీ చేయడం ఎలా అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. దీనికోసం ఒక 3 యాప్స్, అంటే దీంట్లో ప్లేస్టోర్లో చూసినట్లయితే ఈ 3 యాప్స్ అనేవి చాలా బెస్ట్ యాప్స్ మనం ఫొటోస్ని రికవర్ చేసుకోవడానికి. ఆ 3 యాప్స్ యొక్క లింక్స్ అనేవి నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు అక్కడ నుంచి మీకు నచ్చిన యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడ నుండి ఆ యాప్స్ని కింద డిస్క్రిప్షన్లో నుండి మీరు ఆ యొక్క ఇచ్చిన లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా చాలా అద్భుతంగా వర్క్ అవుతాయి. మీరు మీ మొబైల్ తీసుకున్నప్పటి నుండి మీ ఫోన్లో ఏ ఫొటోస్ అయితే మీరు డిలీట్ చేశారో ఫస్ట్ నుండి టోటల్ ఫొటోస్ అనేవి, మొత్తం ఫొటోస్ అనేవి ఫ్రెండ్స్ మనం అక్కడ ఆ యొక్క దాంట్లో యాప్స్లో మనము రికవరీ చేసుకోవచ్చు వాటి ద్వారా. ఫ్రెండ్స్, మీరు యాప్స్ ఓపెన్ చేయగానే మీకు స్కాన్ అది ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసిన వెంటనే మీకు స్కాన్ అనే ఆప్షన్ చూపిస్తుంది. అది ఆటోమేటిక్గా స్కాన్ అయిపోతాయి. అవి యాప్ ఓపెన్ చేయగానే స్కాన్ అయిపోయి మన ఫొటోస్ అన్ని, మనం డిలీట్ చేసిన ఫొటోస్ అనేవి ఆటోమేటిక్గా రికవరీ అయిపోతాయి. దాంట్లో మనము ఫొటోస్ అన్ని స్కాన్ అయిపోయిన తర్వాత మనకు ఏ ఫొటోస్ అయితే అవసరం ఉన్నాయో ఆ ఫొటోస్ని మనం సెలెక్ట్ చేసుకొని రీస్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు యాప్స్ని ఇక్కడ చూపిస్తాను. మీకు వాటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఫస్ట్ యాప్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ యాప్ చూసినట్లయితే దాని నేమ్ వచ్చేసి రీస్టోర్ డిలీటెడ్ ఫొటోస్ బై డంప్స్టర్. ఫ్రెండ్స్, దీని యొక్క ఫైల్ సైజ్ చూసినట్లయితే 14 MB. దీని రేటింగ్ చూసినట్లయితే 4.3 రేటింగ్ ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా దీన్ని 10 million+ పీపుల్స్ యూజ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, దీన్ని మీరు జస్ట్ ఇన్స్టాల్ చేసుకొని యాప్ ఓపెన్ చేసినట్లయితే మీకు స్కాన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే మీరు మీ ఫొటోస్ అనేవి అన్నీ ఇంతకుముందు మీరు అన్ఎక్స్పెక్టెడ్గా డిలీట్ చేసినవి కావచ్చు, మీ మొబైల్ తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఫొటోస్ అయితే మీరు డిలీట్ చేశారో, ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఏవైతే మీరు డిలీట్ చేశారో అవన్నీ కంప్లీట్గా మీరు ఫ్రెండ్స్ మీకు అక్కడ స్కాన్ అయిపోయి ఆ యొక్క యాప్లో మొత్తం చూపిస్తాయి. మీకు నచ్చినవి మీరు అక్కడ నుండి సెలెక్ట్ చేసుకొని రీస్టోర్ చేసుకోవచ్చు మీ గ్యాలరీలోకి. నెక్స్ట్ సెకండ్ యాప్ చూసినట్లయితే ఫోటో రికవరీ యాప్. ఫ్రెండ్స్, దీన్ని చూసినట్లయితే దీని యొక్క ఫైల్ సైజ్ వచ్చేసి 4.9 MB. దీని రేటింగ్ చూసినట్లయితే 4.0 రేటింగ్ ఉంది. అదేవిధంగా 1 million+ పీపుల్స్ దీన్ని యూజ్ చేస్తున్నారు. దీంట్లో కూడా ఫ్రెండ్స్ మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని స్కాన్ పైన ఓపెన్ చేసి స్కాన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ ఫొటోస్ అనేవి అన్నీ రికవరీ అవుతాయి. నెక్స్ట్ మీ ఫొటోస్ అన్నీ డిలీట్ అయిన ఫొటోస్ అన్నీ వచ్చినప్పుడు దాంట్లో మీకు ఏ ఫొటోస్ అయితే మీరు కావాలనుకుంటున్నారో ఆ ఫొటోస్ని మీరు సెలెక్ట్ చేసుకొని రీస్టోర్ చేసుకోవచ్చు, మీ యొక్క గ్యాలరీలోకి రీస్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కూడా చాలా అద్భుతంగా వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ యాప్స్ అనేవి నేను యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను యూజ్ చేసినప్పుడు నాకు చాలా బాగా యూజ్ అయ్యాయి. కాబట్టి నేను మీకు ఇవి చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ యాప్ చూసినట్లయితే థర్డ్ వన్ వచ్చేసి డిస్క్ డిగ్గర్ ఫోటో రికవరీ. ఈ అప్లికేషన్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. దీన్ని 100 million+ పీపుల్స్ అనే యూజ్ చేస్తున్నారు. దీని ఫైల్స్ సైజ్ చూసినట్లయితే 1.6 MB ఉంది. అదేవిధంగా దీని రేటింగ్ చూసినట్లయితే 3.9 రేటింగ్. రేటింగ్ తక్కువ ఉండొచ్చు, కానీ ఇది కూడా చాలా అద్భుతంగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ట్రై చేశాను. ఇక్కడ చూసినట్లయితే దీన్ని 100 million+ పీపుల్స్ యూజ్ చేస్తున్నారు అంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత బాగా వర్క్ అవుతే వాళ్ళు యూజ్ చేశారు అనేది. కాబట్టి ఫ్రెండ్స్, దీన్ని కూడా మీరు చేయాల్సింది ఏం లేదు, యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఫొటోస్ని స్కాన్ చేసుకొని, అంటే మీరు ఇంతకుముందు డిలీట్ చేసిన ఫొటోస్ అనేవి అక్కడ స్కాన్ పైన క్లిక్ చేయగానే మొత్తం స్కాన్ అయిపోయి మీకు ఆ డిలీట్ అయిన ఫొటోస్ అన్ని రావడం జరుగుతుంది. వాటిని మీకు నచ్చిన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకొని మీరు మీ యొక్క గ్యాలరీలోకి రీస్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దానికంటే ముందుగా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఈ 3 అప్లికేషన్లో ఏ అప్లికేషన్ అనేది మీకు బాగా నచ్చిందో ఆ అప్లికేషన్ నేమ్ అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే అది వేరే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే వేరే వాళ్ళు యూజ్ చేసే టైంలో వారికి కొంతమందికి ఏ యాప్ యూజ్ చేయాలి అనేది అర్థం కాదు.
సో అటువంటి వాళ్ళకి మీరు సజెస్ట్ చేసినట్టు ఉంటుంది. సో మీకు ఏ యాప్ అయితే బాగా నచ్చిందో, అంటే మీకు ఏ యాప్ అనేది బాగా యూస్ఫుల్గా వర్క్ అయిందో, సో యాప్ యొక్క నేమ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.